అందరికీ నమస్తేనండి. ఈరోజు ఈ వీడియోలో ఎల్జీ సిఆర్టీ టీవీ సర్క్యూట్లోని ముఖ్యమైన పిఎఫ్ల గురించి చెప్పబోతున్నాను. ఈ రోజులలో ఎవరైనా టెక్నీషియన్గా ఎదగాలంటే పిఎఫ్ల గురించి తెలియకపోతే చాలా కష్టం అండి. కేవలం ట్రాన్సిస్టర్స్, ఫిల్టర్స్, ఏదైనా లైన్స్ సెట్ చేసుకోవటం కాదు, పిఎఫ్లు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్రతి సర్క్యూట్లో ఎల్ఈడి స్కానర్ బోర్డులో కూడా పిఎఫ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పిఎఫ్ల గురించి లెర్నర్స్ ఎవరైతే ఉంటే వీటి గురించి సెర్చ్ చేయడం బెటరు. ఈ వీడియోలో పిఎఫ్ల గురించి, కొన్ని రకాల పిఎఫ్ల గురించి స్టెప్ బై స్టెప్ పూర్తిగా వివరించాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఈ పిఎఫ్ను ఎల్జీ సిఆర్టీ టీవీ అవుట్పుట్ సర్క్యూట్లో కామన్గా వాడుతూ ఉంటారు. ఇది దీని మీద ఉన్నటువంటి నెంబరు MPPS 772H. దాని క్రింద 1600 వాట్స్, దాని కింద 0444 నెంబర్ ఉంది. అయితే దీని మీద ఉన్నటువంటి MPPS అనే అక్షరాలకు ఫుల్ ఫామ్ ఏంటంటే మెటలైజ్డ్ పోలిప్రోలైన్ పల్స్ సప్రెషన్ కెపాసిటర్ అనేది దీని ఫుల్ ఫాము. అయితే ఇది హై ఫ్రీక్వెన్సీని ఫేస్ చేస్తుంది. హై వోల్టేజ్ పల్సెస్ స్పెషల్ డిజైన్ చేయబడి ఉంటుంది దీనికి. అయితే హెచ్ అనే నెంబర్, హెచ్ అనే లెటర్ ఏదైతే ఉందో ఆ హెచ్కి అర్థం హై ఫ్రీక్వెన్సీ అన్నట్లు. ఇది టాలరమ్ గ్రేడ్ పల్స్ గ్రేటెంట్ హై పల్స్ హ్యాండ్లింగ్ చేసేది కాబట్టి దీనికి హెచ్ అనే గుర్తుంటుంది. దాని కింద 1600 వాట్స్ అని ఉంది. అది వర్కింగ్ వోల్టేజ్ 1.6 kV. ఆ తర్వాత 04-44 ఉంది, అది డేట్ ఎండ్ కోడ్ తోటి కూడుకున్నటువంటిది ఈపీఎఫ్కు ఉంది. ప్రధానంగా ఈ పిఎఫ్ను దేంతో తయారు చేస్తారంటే పాలిప్రోలైన్ ఫిల్ము, ఆ తర్వాత మెటల్ లేయర్, ఆ తర్వాత కాపర్ లీడ్స్, ఆ తర్వాత ఎపోక్సీ రెజిన్, ఫ్లేమ్ కోటింగ్, ఆ తర్వాత ఇంటర్నల్ కోటింగ్ మెటీరియల్ను దీనికి కోట్ చేస్తారు. ఈ పిఎఫ్ కనుక మనము ఈ నెంబర్ కాకుండా వేరే వాల్యూ వేస్తే దానికి ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది పవర్ సప్లైలో ఇన్పుట్ కెపాసిటరు. అంటే ఏసీ ఇచ్చినప్పుడు 2 లెగ్లకు ఒక పిఎఫ్ ఇస్తారు ప్రతి పవర్ సప్లైలో. దీన్ని కూడా పోలిప్రోలైన్ కెపాసిటర్ అంటారు. దాని మీద CBB22 474J 400 వాట్స్ అని రాసి ఉన్నది. అయితే దీన్ని మెటలైజ్డ్ పోలిప్రోలైన్ పల్స్ సప్రెషన్ కెపాసిటర్ అని కూడా మళ్ళీ దీన్ని అంటారు. దీని మీద ఉన్న CBB22 అంటే కెపాసిటర్ BOPP బై యాక్సిల్లీ ఓరియంటెడ్ పోలిప్రోలైన్ అని అనడం జరుగుతుంది. 474J అంటే 47 × 10 నెక్స్ట్ 470,000 PF, లేదా దీన్ని 0.47 MFD కూడా ఎంఎఫ్గా కూడా ఉపయోగించవచ్చు. దీని టోలరెంట్ వచ్చేసి ±5% ఉంటుంది. అయితే ఈ ఇన్పుట్లో ఇచ్చినటువంటి పిఎఫ్ కూడా 4 మూలలు ఉన్న పిఎఫ్ సేమ్ అదే వాల్యూ ఉంటుంది. ఎక్కువ పవర్ సప్లైలకు ఈ నెంబర్నే ఇస్తారు. ఒకవేళ ఈ పిఎఫ్ కనుక షార్ట్ సర్క్యూట్ అయితే పవర్ సప్లై నాయిస్ ప్రాబ్లం తోటి ఇన్నర్కు వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి సర్క్యూట్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పవర్ సప్లై ఏసీ కూడా కొంచెం ఒడిదుడుకులుగా వెళ్తుంది ఈ పిఎఫ్ కనుక షార్ట్ అయితే. కాబట్టి ప్రతి పవర్ సప్లై ఇన్పుట్లో కంపల్సరీ ± షార్ట్ కాకుండా ఏసీ సప్లై స్మూత్గా వెళ్లే విధంగా ఈ పిఎఫ్ పనిచేస్తుంది.
ఈపీఎఫ్ ఆడియో సెక్షన్లో ఉంటుంది. అదే ఎల్జీ టీవీ సిఆర్టీ సర్క్యూట్లో దీని మీద ఉన్నటువంటి వివరణ 0.22K 100 MKT అని ఉంది. 0.22K అంటే కెపాసిటర్ వాల్యూ 0.22 MFగా తీసుకోవచ్చు మనము. K అంటే టోలరెన్స్ ±10%. 100 MK అంటే వర్కింగ్ వాల్యూ 100 వోల్టేజ్. M అంటే పాలిస్టర్ ఫిల్మ్. K అంటే టాలరెన్స్ యొక్క వాల్యూ చూపిస్తుంది. ఇది ఈ పిఎఫ్ వచ్చేసి డీసీ బ్లాకింగ్, సిగ్నల్ కప్లింగ్ చేస్తుంది, నాయిస్ రిడక్షన్ చేస్తుంది, టోన్ కంట్రోల్ చేస్తుంది. ఈ పిఎఫ్ కనుక ఫెయిల్యూర్ అయితే ఆడియో సెక్షన్లో లో వాయిస్ వస్తుంది, లేదు అంటే పిక్చర్ టు వాయిస్ మిస్సింగ్ ఉంటుంది, లేదు అంటే కంప్లీట్గా వాయిస్ బ్రేక్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ పిఎఫ్ కూడా మినిమం ఈక్వల్ పిఎఫ్ వేసుకోవాలి. ఈ పిఎఫ్ను సిఆర్టీ టీవీలలో నెక్ బేస్ దగ్గర వాడతారు, పవర్ సప్లై దగ్గర వాడతారు, అవుట్పుట్ ఎల్ఓటి దగ్గర కూడా వాడతారు. దీని మీద ఉన్న నెంబర్ B122K 2KV. ఆ తర్వాత SHM అని ఉంటుంది. 122 అంటే 12x10² పిఎఫ్, 1200 పిఎఫ్ 1.2 MK. K అంటే టాలరెంట్ వాల్యూ ±10%. B అంటే కంపెనీ కోడ్. 2KV అంటే వర్కింగ్ వాల్యూ 2000 వోల్ట్స్. SHM అంటే హై స్టెబిలిటీ, హై వర్కింగ్. ఈ పిఎఫ్ యొక్క పని టీవీ యొక్క నెక్ బేస్లో కేతోడు ప్రొటెక్షన్ ఇస్తుంది, RGB డీకప్లింగ్ చేస్తుంది. ఆ తర్వాత G2 పల్స్ని స్మూత్గా చేస్తుంది. ఈ పిఎఫ్ లేకపోతే తొందరగా కేతోడు ఫెయిల్యూర్ అయ్యే ప్రభావం ఉంటుంది. ఈ కేతోడు లేకపోతే టీవీ నడవటము ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈక్వల్ పిఎఫ్ను కంపల్సరీ పవర్ సప్లై అయితేనేమి, అవుట్పుట్లో అయితేనేమి, నెక్ బేస్లో అయితేనేమి ఈ పిఎఫ్లు కంపల్సరీ ఉపయోగించవలసి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతసేపు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ.